అందరికీ నమస్కారం అండి. ముందుగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మళ్ళీ ఇది రాని రోజు. ఖచ్చితంగా మంచి సినిమా అని చెప్పగలను. అండ్ దీనికి కారణం ఎప్పుడు నిత్యాకి, క్రాంతికి చెప్తూ ఉంటా. ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు కూడా ఏదో మ్యాజిక్ జరుగుతుంది ఈ సినిమాకి. ప్రతిదీ మేము ఎంత ట్రై చేసినా కొన్ని అవ్వవు. కానీ ఈ సినిమాకి అంటే అది గమ్యం. షూటింగ్లో వర్షం కావాలంటే వర్షం పడేది. సేమ్ ఇక్కడ కూడా అలా ఎప్పుడు ఏదో మ్యాజిక్ ఉండేది. అండ్ ఐ థింక్ దట్స్ క్రాంతీస్ మ్యాజిక్, హిస్ స్టోరీ. అండ్ ఒక మంచి కథ, ఇలాంటి కథలు మళ్ళీ రావు. అండ్ నిజంగా నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ దీనికి ఇంకో బిగ్గెస్ట్ పిల్లర్ మాకు చెప్పాలంటే బాబా జ్ఞాన్ శేఖర్. ఈ సినిమాకి నిజంగా ప్రాణం పోసాడు. అండ్ స్టోరీతో ట్రావెల్ అయ్యే కెమెరామెన్స్ చాలా తక్కువ. బట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ బాబా అది స్టోరీతో ట్రావెల్ అవుతూ ఏది కావాలి అని మొత్తం డెడికేటెడ్గా క్రాంతి అండ్ బాబా చేశారు. అండ్ ఇంకో మేజర్ పిల్లర్ వచ్చి మా గోపి సుందర్ గారు. ఆయన ఉస్తాద్ హోటల్ సినిమా చూశాను నేను. చూసి అప్పుడు క్రాంతి యాక్చువల్లీ కథ చెప్పే ముందు రోజే చూశాను అనుకుంటా అది. అండ్ ఇమీడియట్గా నువ్వు ఈ సినిమా అనుకుంటే గోపి సుందర్ అనుకో, ఇట్ విల్ బీ వెరీ వెరీ నైస్ అని అనుకున్నా. అండ్ మొన్న ఆర్ఆర్తో సినిమా మొత్తం చూశాను. అంటే ఈ సినిమాకి ఇంకో ప్రాణం పోసాడు. అది నేను మాటలో చెప్పలేను. ఆ సినిమా చూశాను కాబట్టి వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముఖ్యంగా ఇంకోటి, ఈ సినిమాలో డైలాగ్స్ గురించి మాట్లాడాలి. మా సాయి గారు రాసిని అసలు ఒక్కొక్కటి ఆణిముత్యంలాగా ఉంటుంది. అంటే ఒక ట్రైలర్లో చూసే డైలాగ్, మొదటిసారి అమ్మ తర్వాత ఇంకో అమ్మాయి అందంగా అనిపించింది అని. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్. అండ్ ఇంకా ముఖ్యంగా ఇంతమందికి సపోర్ట్గా నిలబడాలి అంటే ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ కావాలి. అండ్ అంకుల్ కేఎస్ రామారావు అంకుల్ నేను పుట్టక ముందు నుంచి సినిమాలు తీస్తున్నారు ఆయన. అండ్ ఆయన టేస్ట్ అనేది మనం చాలా చూసాం. లైక్ అభిలాష, మాతృదేవోభవ, చంటి. అంటే ఇంకా వాళ్ళు అంటే 40 ఏళ్ళ నుంచి సినిమాలు తీస్తున్నారంటే ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ ఐఎమ్ రియలీ ఆనర్డ్ టు బీ పార్ట్ ఆఫ్ సీసీ మీడియా. అండ్ వల్లభా ఇస్ టేకింగ్ ఎ గుడ్ కేర్, సినిమాని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్, అండ్ థ్యాంక్ యూ వల్లభా ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఆల్ ద కోస్టార్స్ నవీన్ అండ్ అందరూ. అండ్ థ్యాంక్ యూ సార్ వచ్చి ఇంత మంచి అకేషన్ చేసినందుకు. అండ్ ఇంకోటి ముఖ్యంగా ఎప్పుడూ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అంటే తెలీదు. కానీ ఈరోజు నాకు పిలవకుండానే ఫ్యాన్స్ చాలామంది విజయవాడ నుంచి, అనంతపూర్ నుంచి నిజంగా వాళ్ళంతటికి వాళ్ళు వచ్చారంటే నాకు అది ఐఎమ్ రియలీ మూవ్డ్. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగా దిస్ లవ్ ఇస్ కొనుక్కున్న వచ్చేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముఖ్యంగా మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ సారీ కొంచెం లేట్ అయినందుకు. బట్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ మీడియా. ఎప్పుడు నేను చేసే సినిమాలు సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. అండ్ ఇది చాలా మంచి సినిమా. సో దీన్ని కూడా సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.